గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మన గ్రౌండ్లో ఆనపకాయ మొక్కలు ఎలా పెట్టుకున్నానో చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి ఆనపకాయ కిందలు, ఇదిగోండి. ఇది ఏ రకమో నాకు తెలియదు, మరి ఏ కాయలు కాస్తాయో నాకు తెలియదు. సన్నాలు రౌండియో భారీయో తెలియదండి. ఇవి నేను డైరెక్ట్ గ్రౌండ్లో ఇవ్వనండి, ఒకసారి ఇచ్చేసాను, మట్టిలో పెట్టను. ఏం చేస్తానంటే ఇలాగా గ్లాసుల్లో మట్టి పోసుకుని, ఇది చూడండి ఇలా గట్టి పోసేసుకుని, ఆల్రెడీ మట్టి పోసించుకున్నానండి నేను వీడియో కోసం. ఇదిగోండి ఇలా గుచ్చుతానండి, ఇలా గుచ్చుతా. ఇలా గుచ్చితే అంటే నేలలో పెట్టుకోవచ్చు, కొన్ని వస్తాయి కొన్ని రావు. అందుకే ఎలా అనుకో ఎక్కువగా 100% ఉండొచ్చు ప్రాపగేషన్ నాకు తెలిసి. ఇలా గుచ్చేసి ఇలా వాటర్ ఇచ్చేస్తానండి. ఆర్గానిక్గా ఉంటాయి ఆనపకాయలు, బిల్ల టేస్ట్ ఉంటాయండి. పప్పులు వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఇంకా మన ఇష్టం ఎలా కావాలంటే అలా. ఆల్రెడీ ఇదిగోండి నేను ఇలా గ్లాసులో అందుక్రితం ఒక 1 month అయ్యి ఉంటుందండి నేను పెట్టి, గుర్తులేదు, 20 days మరి. ఇవి వచ్చినాయి, ఇవి తీసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ గ్రౌండ్లో పెడతానండి. ఇప్పుడు గ్రౌండ్లో ఇట్లా కట్టుకుని ఇటు పందిరిలాగా వేసేసుకున్నాను పైకి, ఇట్లా పెడతా. ఇట్లయితే బాగుంటాయండి కాయలు. మనం ఆర్గానిక్గా పండించుకున్న కాయగూరలు చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. చక్కగా పెంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.